పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో జన ప్రళయంలా మారిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర నామినేషన్ ర్యాలీ సునామీని తలపించిన జన సమూహంతో కిక్కిరిసిన రోడ్లు రహదారులు మండు టెండర్ను లెక్క చేయకుండా ర్యాలీకి తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ర్యాలీ మధ్యలో టీడీపీపై కూటమి అభ్యర్థి విజయ్ చంద్ర మీద అభిమానంతో గజమాల వేసిన అభిమానులు ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హేమలతకు నామినేషన్ దాఖలు చేసిన బోనెల విజయ్ చంద్ర ఈ సందర్భంగా పార్వతీపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో పార్వతీపురంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తానన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజయ్ చంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 3 గంటలు నాతో పాటు జర్నీ చేయడం, ఎండనక వాననక ఇంత ఎండలో కూడా నా కార్యకర్తలు చూపించిన అభిమానం, ప్రేమ వాళ్ళందరికీ కూడా నేను మంచి నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురంలో ఒక ప్రబంధం తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఎలాగుంటుంది అనేది ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూశారు. నినాదాలతో పొంగే ఉత్సాహంతో మొత్తం 3 కిలోమీటర్లు ఉండే దారిని 3 గంటల్లో రావడానికి పట్టింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు, 5 సంవత్సరాల్లో చూడని బాధ లేదు, పడిన కష్టం అంత దారుణం అంటే అంత దారుణం. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, అంత తొందరగా ఈ ఫ్యాన్ రెక్క నిలిపేసి ఇప్పుడున్న ఈ యొక్క దురదృష్టపు పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు. వ్యవస్థను మేనేజ్ చేశారు. రాజ్యాంగం తుప్పులో తుప్పి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. వీటన్నిటికీ ఒకటే గుణపాఠం ఏంటంటే ప్రజలకి ఎంతైనా మభ్య పెట్టండి, ఎంతైనా డబ్బులు ఇవ్వండి, ఏమైనా చేయండి, ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులది విజయాన్ని ఎవరు ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు చూపిన ఈరోజు ప్రేమ ఒట్టు పెట్టి ఆశీర్వదించి ఎండని సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటే అనిపిస్తుంది. బాబుని తెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మోడీ గారి పైన రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ 3 సింపుల్ ఫార్ములానే రాష్ట్రాన్ని కాపాడుతాయి. కరోనా ఎంత డేంజరో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అంతే డేంజర్ అని ప్రజలు వ్యాక్సిన్ ఏదైనా ఉందా అంటే ఈ యొక్క ముగ్గురు కలయిక, పవిత్రమైన కలయిక, అదే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించేశారు. ఈరోజు జరిగిన